హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను వర్షాలు పడుతున్నాయి కదా, దానికోసమని వేడి నీటిలో ఈ పసుపు ఆకును వేసుకొని మరపెట్టి తాగితే మనకి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయని చెప్పి మీ పసుపు చెట్టుని వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, మీ గార్డెన్లో పసుపుని ఆర్గానిక్గా పండించుకోండి ఫ్రెండ్స్. మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. చూడండి, పసుపు వేసుకుందాం మేము టబ్లో. చూడండి, రోజుకు ఒక లీఫ్ని మనం వేడి నీటిలో మరబెట్టుకుని తాగితే మనకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా వైరల్ ఫ్లేవర్లు ఎవరు కూడా రావు. చాలా మంచిది. చూడండి, మా గార్డెన్ అంతా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదిగో దీంట్లో కూడా పసుపు నాటుకున్నాం. ఫ్రెండ్స్, ఈ టబ్లో కూడా పసుపు నాటిస్తున్నాం. చూడండి మా చెట్టుని బెండ ఫ్లవర్స్, బెండకాయలు, వంకాయలు కూడా వస్తున్నాయి. వంకాయలు, మసాలా వంకాయలు, ఇవి చిన్న చిన్నలుగా ఉన్నప్పుడే ముదిరిపోతున్నాయి. చూడండి ఎన్ని వంకాయలు, 1 2 3 4 5 ఉన్నాయి ఫ్రెండ్స్. పేపర్స్ వేసుకుందాం కానీ టైం లేక. చూడండి బీరకాయలు, బీర, కాకర, సపోటా చెట్టుకి పైన పాకుతుంది కాకర చెట్టు. చూడండి సపోటా, చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు. చూడండి, ఇదంతా సపోటా మొక్కలో ఉంది. రెండు కాకరకాయలు, ఇవంతా చిన్న చిన్న పింజలుగా ఉన్నాయి, సాగుతున్నాయి. తులసి చెట్లు ఫ్రెండ్స్, మా గార్డెన్లో తులసి కూడా వేడి నీటిలో వేసుకుని ఉదయాన్న తాగితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, వైరల్ ఫీవర్స్ కూడా రావు. ఇప్పుడు సీజన్ కదా, కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడితే మంచిది కదా. మనం రోజువారీ తాగే వేడి నీటిలో ఈ తులసి ఆకులను వేసుకొని మరబెట్టుకొని తాగితే మనకి చాలా మంచిది. దగ్గులు, కఫాలు ఏంటి ఉండవు, ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు కూడా ఇలానే చేయండి. తులసి, చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్లో బార్బడాస్ చెర్రీ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా బార్బడాస్ చెర్రీ అని ఒక ప్లాంట్, కానీ ఎంత హెల్తీగా భలే ఉంది కదా. చూడండి, వాటర్ క్యాన్లో పెట్టేసుకున్నాను, ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఒకసారి ఫ్లవరింగ్ అయితే వచ్చి రాలిపోయింది, ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి బనానా ఫెర్టిలైజర్స్, లిక్విడ్ పోషకాలు అన్నీ ఇస్తున్నాను, కానీ చూద్దాం. చూడండి, ఇదంతా ఎంత బాగా చిగురు పెడుతుందో. చూడండి, చెట్టు చాలా బుసిగా ఉంది ఫ్రెండ్స్. చిన్న గొడుగు టైప్లో ఉంది, అందంగా ఉంది. చూడండి, సేమ్ అంబ్రెల్లా ఆకారంలో ఉంది ఫ్రెండ్స్. చూడండి, గ్రో బ్యాగ్లో 12x12 గ్రో బ్యాగ్లో నిమ్మ చెట్టు పెట్టుకున్నాం. చూడండి, స్వీట్ లెమన్, ఇది బుట్ట మందార, ఇది
మందార 2 days అయింది రీపాట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం డల్ అయింది కానీ ప్రాబ్లం ఏమీ లేదు. ఇది కూడా మందారని చూడండి. దానిమ్మ చెట్లు 2 పెట్టేసుకున్నాం మా గార్డెన్లో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మల్బరీ ప్రూనింగ్ చేసుకున్నాను. స్టెమ్స్ అన్నీ కట్ చేసి ప్రూనింగ్ చేసా. ఇప్పుడు ఫ్రూట్స్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ వచ్చాక మీకు పెడతాను. ఇది లాంగ్ ముద్ద వెరైటీ. ఇది షార్ట్ చూడండి. దీనికి అరటిపల్లి ద్రావణం, ఆ మల్బరీ ఆకులు ప్రూనింగ్ చేశాను కదా, ఆ ఆకులే ఆ చెట్లలో వేసి మొదటిని వేసి మట్టి కప్పేస్తే అదే కంపోస్ట్గా అయ్యి మనకి మంచి బలాన్ని ఇస్తాయి చెట్లు. మల్బరీ ఆకులు ఏంటంటే బాగా పెరుగుతాయి కదా చెట్లు, దాని ఆకులు కూడా మనం కంపోస్ట్గా చేసి వేసామంటే ఏ చెట్లైనా తొందర ఫాస్ట్ గ్రోత్ అవుతాయి. మన మల్బరీ ఆకులు చిన్న మొక్కలుగా కట్ చేసి దాంట్లో బెల్లం వేసి 15 days 20 days పర్మెంట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి వేసుకుంటే మనకి చాలా మొక్కలు గ్రోత్ బాగా పెరుగుతాయి, తొందరగా పెరుగుతాయి. కాబట్టి అలానే చేయండి. ఇదిగోండి మందార చెట్టు చూడండి, ఆరెంజ్ కలర్ మందార చూడండి. మా గార్డెన్ మొత్తం తులసి మాత్రం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూడండి చూడండి, ఇదంతా తులసి. ఇవన్నీ మందారాల కలెక్షన్స్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ రెక్క మందార, ముద్ద మందార, అన్ని వెరైటీస్ చూడండి. ఇదొక రకం, ఇదొక రకం. ఇవన్నీ మందారాలే ఫ్రెండ్స్ మా గార్డెన్లో. ఇవన్నీ ఈ మధ్యన తెచ్చిపెట్టుకున్నాం నర్సరీ నుంచి. ఇవన్నీ మందారాలేని చూడండి. ఆల్ స్పైసెస్ మొక్క, స్వీట్ లైమ్. స్వీట్ లైమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం పరగడుపునే ఒక కాయ తింటే సి విటమిన్ మనకు వస్తుంది. కాబట్టి మీరు కూడా తెచ్చి పెట్టండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ వేరే వేరే బకెట్లో పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.